టేబుల్ ఉంది కదా అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా అక్కడ అలాగే పెట్టండి. అమ్మా. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. హలో. అయ్యో రావడమే లేదు, దిగు. అది ఓ కుదరదు. రోడ్ ఉందా, అటువైపు దిగు. లేదు, షేర్ రైడు 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ, 20 రూపాయలు కూడా లేవని దగ్గర. లేవు సార్. 50-50 ఇదిగో. 20 ఇస్తున్నావే? పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు సార్. 50-50 అంటే 20 సార్. ముందే ఎందుకు చెప్పలేదా? ముందు కూర్చొని చెప్తున్నాను సార్. ఏంటి ఎంత లేటు? ఏంటి అందరూ బెదిరిస్తున్నారు? సార్ మిమ్మల్ని సార్, ఈ వాచ్మెన్ అన్నాను. మేడం నేను చెప్పిన వాచ్మెన్ ఇతనే. నమస్తే జీ. అయ్యో జానకి, వాచ్మెన్ కూడా ఎందుకు కమిట్ చేస్తున్నావు? బంగ్లా అన్నాక వాచ్మ్యాన్ ఉండక్కర్లా? అంతా ఒక సెటప్. ఏంటి నేనా? నీ గురించి కాదు, సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే. ఓ. సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా. అయ్యో ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో, మరి వాచ్మెన్ ఇంగ్లీష్ తెలుసా? ఆ. వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ హయ్యా నయ్యా? మాలూమే సాబ్. ఓకే, కానీ తెలుగు తెలుసు. అయ్యో భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండు తెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని. అబ్బా, ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. హీస్ అ గ్రేట్ మ్యాన్. వాచ్మ్యాన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా. మేడం నేను చెప్పిన 20,000 రూపాయలు